మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొలని వాడుగాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానగాను, దేవుని వలన బాధింపబడిన వానగాను, శ్రమ నొందిన వానగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. దేవుడు తన వాక్యమును దీవించిన గాక. గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం నుంచి 12 వరకు చదువు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుక్కోబడేను. అతడు నా జనుల అతిక్రమను బట్టి మత్తబడేను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడు. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడేను. ధనవంతుని వద్ద అతడు ఉంచబడేను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనది. ఆయన అతనికి వ్యాధి కలుగజేస్తాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచు. అతడు దీర్ఘాయుష్మంతుడును, యెహోవా ఉద్దేశం అతడి వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. దేవుడు వారు యేసును తీసుకుని పోయేది. వారు యేసును తీసుకుని పోయేది. ఆయన తన సిలువను మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళేది. ఎబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసమును వ్రాయించి సిలువ మీద పెట్టించాను. యేసు సిలువ వేయబడిన స్థలమును పట్టణమునకు సమీపమునై ఉండెను. అది ఎబ్రీ, గ్రీకు, రోమ భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము, కానీ యూదుల రాజా అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను
వ్రాసినదేమో వ్రాసితినెను. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన ఆ అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టలేక పైనుండి యావత్తు నైబడినది గనుక వారు దానిని చెంపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనేరు. వారు నా వస్త్రములను తమలో పంచుకుని నా అంగీ కొసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగేను. ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి. ఆయన తల్లియగు సహోదరియగు కొప్ల భార్య అయిన మరియు మగ్దలేని మరియు యేసు సిలువ యొద్దను నిలుచుచుండిరి. యేసు ఈ వాక్య భాగాన్ని చదివిన మన బ్రాహ్మణ గారి కొందరు తెలియపరుచుకుంటూ 4వది యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 35 వరకు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పుగనుచున్నానని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉంది గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగి, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండో వాని కాళ్లను విరగొట్టి వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన కొడుకు వెంటనే రక్తము నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మనట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నిరుగు. వాక్యాన్ని వినిపించినటువంటి వాసన గారి కొందరు తెలియపరుచుకుంటూ మరొక భాగం ఉన్నది. యోహాను సువార్త 19వ అధ్యాయము 36 నుంచి 42 వరకు. కే దుర్గ గారు. ఇవ్వబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన ఎదుగు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడను ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి
ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరుచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. దేవుడు తన వాక్యం దీవించు. తర్వాత వాక్య భాగము కీర్తనలు 22:1-10 వరకు డి నాగమణి గారు చదువుతారు. ప్రభు నా స్తోత్రాలు. దైవజనులకి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడి సమయాన్ని ఇచ్చాడు. గడిచిన 3 సంవత్సరం నుంచి గురు ఫ్రైడే సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కాచి కాపాడాడు. ఆయనకి వేలాది వందనాలు. మీ అందరికీ మన సంఘం తరపున గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు లేఖన భాగము కీర్తనలు 22వ అధ్యాయం కీర్తనలు 1-10 వరకు చదువుకుందాం. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థకొని వెనక నీవేలా దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుట లేదు అని నువ్వు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రము మీద ఆశీనుడివై ఉన్నావు. మా పెదరు నీ యందు నమ్మిక ఉంచిరి, వారిని ఎందు నమ్మిక ఉంచగా నీ వారిని రక్షించితివి. వారికి నీకు మొరపెట్టి విడుదల నొందితిరి. నీ ఎందుకు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నీ నరులను కాను, నేను పురుగను. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. ఎగువ మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించినేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించినేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద సన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవుడిచ్చిన వాక్యం దీవించిన గాక. వాక్య భాగాన్ని చదివిపించిన నాగమణి గారు కొందరు తెలియపరుచుకుంటూ ఉన్నాను. తర్వాత భాగము కీర్తనలు 34వ కీర్తన 16 నుండి 22 వరకు సిహెచ్ రాణి గారు చదువుతారు. కీర్తనలు 34, 16-22 వచనాలు చదువుకుందామండి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొదలుపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనను సంహరించును. నీతిమంతును ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు తెచ్చిన వారిలో ఎవరనూ అపరాధులుగా ఎంచబడరు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజి తీసుకుని చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూద్దామనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగడపరిడి. శతాధిపతియు అతనితో కూడా ఆయనకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిలోని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి
పిలాతులకు అప్పగించాడు. ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీ ఉత్తరమేమీ చెప్పవా? ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులు ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బ అని ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు ఆది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగలుగుతున్నారా అని అడిగారు. పరిశుద్ధ వాక్యం దేవుడి గురించి. మార్కు సువార్త 15:11-15 దాకా చదువుకుందాం. అతడు బరబ్బను తమకు విడుదల చేయమని జనులు అడగగా ప్రధాన యాజకుడు వారిని ప్రేరేపించింది. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజును మీరు చెప్పువారిని ఏమేమీ చేయదని మరలా వారిని అడగను. వారిని సిలువేయమని మరలా కేకలు వేసింది. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యం చేసేవారిని అడగగా వారిని సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేసింది. పిలాతు జనసమూహము సంతోషపెట్టుకును మనసు గలవాడే వారిని బరబ్బను విడుదల చేయమని యేసును కొరడాలతో కొట్టించును, సిలువేయమని అప్పగించును. దేవుడాత్మ పరిశుద్ధుని మార్కు సువార్త 16 నుంచి 20. అంతటా సైనికులు ఆయనను ప్రేతోయమును అధికార మందిరంలోకి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఓదారపు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు వేళ్లతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయన ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి ఆయనను సిలువేయటకు తీసుకుపోయింది. ఒకడు పల్లెటూరు నుంచి వచ్చి ఆ మార్గంలో పోతుండగా ఆయన సిలువను మోయటకు అతన్ని బలవంతం చేసేది. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. వారు గొల్గొతాను పడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చేది. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థం. అంతటా బోరము కలిపిన ద్రాక్షారసము ఆయనకి ఇచ్చేది, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను చిల్లి వేసి ఆయన వస్త్రముల భాగమును ఎవరికి రావాలని చీకరించి వాటిని పంచుకొనిది. ఆయనను చిల్లి వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను. మరియు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమునకు వ్రాసి పరిగణించింది. ప్రార్థన గారికి వందనాలు తెలియపరుచుకుంటూ చక్కని వాక్య భాగం చదివినిపించారు. తర్వాత భాగము మార్కు సువార్త 15వ అధ్యాయం 28 నుంచి 33 వరకు. అడ్డాల సింహాసనం గారు చదువుతారు. దేవాతి దేవునికి, ఈ వాక్యం ఇచ్చిన అయ్యగారికి వందనం. ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా నిలిచింది. మరియు కుడివైపున ఒకనిని, వెడవైపున ఒకనిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసింది. అప్పుడు ఆ మార్గమున వెళుచున్నవారు తమ తలుచుచు, ఆహా, దేవాలయంను పడగొట్టి 3 దినములలో పట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించింది. ఈ చిన్న వాక్యం దీవించింది.
సింహాసనం గారికి వందనాలు తెలియపరుచుకుంటూ తర్వాత వాక్య భాగము మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుంచి 39 వరకు ఇంటికి వెళ్ళి సుప్రియ గారు చేయమంటారా? చదివేయండి. అందరూ ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. రెండో కొరింథీయులకు 5:21 చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. దేవుడి పరిశుద్ధ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను నొందితిరి. దేవుడు తన పరిశుద్ధ ఎలాగనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు ఎంతకాలము భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవుట అరదు. మంచివారి కొరకు ఎవరైనా ఒకవేళ వచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడింపపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఎక్కను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడి చనిపోయాను. 15:3-4 చదువుకున్నాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుడిని సంహాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. ఉదయం కాగానే ప్రజలను, పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకుడి ఆయన మహాసభలకు తీసుకుపోయింది. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పమనిది. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియోగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం చెప్పరు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాశ్రమ గల దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడగా వారితో చెప్పాను. అందుకు వారు అట్లయితే నీవు దేవుడు కుమారువా అని అడగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు మనకిక సాక్ష్యంతో పని ఏమి, మనం అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పారు. నా చెవికి విని బుద్ధి పుట్టపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగపోలేదు. కొట్టివారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్ము వేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజును మీరు చెప్పువాని ఏమేమీ చేయదని మరలా వారిని అడగని. వారిని సిలువేయమని మరలా కేకలు వేసింది. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యం చేసిన వారిని అడగగా వారిని సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేసేది. పిలాతు జనసమూహము సంతోషపెట్టుకును మనసు గలవాడే వారిని బరబ్బను విడుదల చేయమని యేసును కొరడాలతో కొట్టించింది, సిలువేయమని అప్పగించింది. దేవుడాత్మ పరిశుద్ధండి. లామా సందగ్ని అని విగారంగా కేక వేశారు. ఆ మాటలకు నా దేవా నన్ను ఎత్తుకొని చెయ్యి విడిచితివని అర్థము. దగ్గరగా నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, ఇదిగో ఏలియాను పిలుచుచున్నారని ఒకడు పరిగెత్తిపోయి యొక్క స్పాంజి చిరకాలంలో ముంచి రేలను
తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళ్ళ నుండి ఏలియా దింపవచ్చు నేను చూచెత అద్దడ యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను. ఆయన ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడిచుచుండగా చూచి నిజముగా ఈ మనుగడు దేవుని కుమారుడే అని చెప్పను. దేవుని పరిశుద్ధుని 28:32 గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడుడి. ఇదిగో గొడ్రాలను కనని గర్భములను పాలయని స్తనములను ధన్యములైనవి చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడునని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమ రాణికే ఇలాగూ చెప్పిన యెడల ఎండిన రాణికేమి చేయుదురో అని చెప్పెను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడి వారు నేరం 26:3-8 వరకు. ఈ కృప నా కనుల ఎదుట నించుకొని ఉన్నాను. నీ సత్యము నన్ను అనుసరించి నడుచుకునుచున్నాను. పనికి మాని వారితో నీ సాక్ష్యతము చేయును, సాంగీతం చేయును, ఏసుదారులతో పొంది చేయును. దుష్టుల సంగము నాకు అసహ్యములు, భక్తిహీనులతో సాంగ్యం చేయును. నిర్దోష నా చేతిలో కడుగుండును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదర్శన చేయుదును. అచ్చట కృతజ్ఞత స్తుతులు చెల్లింతును. ఆశ్చర్యకార్యములన్నీ వివరింతును. యెహోవా నీవు నివాస మందిరమును, నీ తేజమహిమను నిలిచి స్థలమును నేను ప్రేమించుతున్నాను. ఈ దేవుడు వాక్యం గురించాను. నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా వడ్డిన వాళ్ళ నుండి నన్ను తప్పించు. నా ఆత్మను చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. దేవుడు పురుషుడు. అతడు ఆ వెలుగు ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవుని పరిశుద్ధ రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తముతో నిలబడిన వారి మీద అవధూడ బూడిదై చల్లునట్టు శరీర శుద్ధి కలుగునట్టు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. 2వ అధ్యాయము 5-11 వరకు చదువుకుంటామని. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే
రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని చెప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రం. 26-28 పవిత్రుడును నిర్దోషును నిష్కలయమైన పాపలోయలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడిని, ఆకాశ మండలము కంటే మిక్కులు హెచ్చైన వాడును, ఇట్టు ప్రజల యాజకుడు మనకు సరిపోయిన వాడును. ధర్మశాస్త్రము బలహీనగా గల మనుషులను యాజకునుగా నిర్మించును. కానీ ధర్మశాస్త్రము నాకు తర్వాత వచ్చి ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధ పొందిన కుమారుణ్ణి నిర్మించును. కనుక ఈయన ఆ ప్రజల యాజకుల వలె మొదట తన సొంత పాపము కొరకు, తర్వాత ప్రజలు పాపముల కొరకు దినదినమును బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తను అర్చించుకునేవాడు ఒకసారి ఈ పని చేసి ముగించును. కొలసీలకు 2:13-15 వరకు చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయస్వముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించాడు. 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సోదరుల నిమిత్తము మన ప్రాణములను ఎట్టి బుద్ధులై ఉన్నాము.